హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. నా పేరు విక్రమ్ ఫ్రమ్ విక్రమ్ రియల్ ఎస్టేట్స్. వెల్కమ్ టు నో యాప్స్ ఛానల్. సో ఇంతవరకు మన ఛానల్స్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి. సో ఇప్పుడు మనం చూడబోతుంటున్నది ఒక అపార్ట్మెంట్స్లో 3 ఫ్లాట్స్ అండి. సో ఈ 3 ఫ్లాట్స్లలో మనకు 2 ఫ్లాట్స్ వచ్చి మనకు 2 BHK. ఇది 2 BHK ఫ్లాట్స్ అన్నమాట. ఈస్ట్ ఫేస్ అంటే తూర్పు ముఖాలు, 2 బెడ్రూమ్ల ఫ్లాట్లు. కొత్తది అండి, ఇది బాగా ఎక్సలెంట్గా ఉంటున్నది. ఇంకా మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి 3 BHK 3 బెడ్రూమ్ల ఫ్లాట్ ఇప్పుడు చూస్తున్నది. 3 బెడ్రూమ్ల ఫ్లాట్ అన్నమాట. ఇది వెస్ట్ ఫేస్ అంటే పడమర ముఖంలో ఉంటుంది. అయితే లొకేషన్ ఎక్సలెంట్ అండి. ఇది మనకు చించోకు దగ్గరగా ఉంటుంది. కడప డిస్టిక్. ఇది సుశాంత్ మోటల్ దగ్గర ఇది మనకు ఉందన్నమాట. అయితే ఎక్సలెంట్గా ఉందండి. వెంటిలేటర్స్ కానీ, కిచెన్ కానీ, బెడ్రూమ్స్ కానీ, అట్మాస్ఫియర్ కానీ చాలా చక్కగా ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇది బెడ్రూమ్ అన్నమాట. ఫస్ట్ బెడ్రూమ్ ఇది. సో సెకండ్ బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్ చాలా బాగుంది. బాత్రూమ్స్ కూడా 3 ఉంటున్నాయి. టైల్స్ ఎక్సలెంట్గా ఉంది. కిచెను, ఆ తర్వాత పూజా గది అన్నమాట. హాల్ చాలా విశాలంగా ఉంది. సో ఇది మనకు 60 లక్షలు చెప్తుంటున్నారండి. మంచి రేటే, తక్కువ రేటే అనుకుంటా. ఫస్ట్ ఫ్లోరు 60 లక్షలు. కార్ పార్కింగ్ ఉంది. చాలా విశాలంగా ఉందన్నమాట. ప్లేస్ కూడా చుట్టూ కాంపౌండ్ ఉంటుంది. అపార్ట్మెంట్స్ చుట్టూ చాలా బాగా కట్టారు. సో ఇది గమనించండి ఫ్రెండ్స్. మనకు ఇది 60 లక్షలు. మంచిగా ఉంది. 1575 స్క్వేర్ ఫీట్స్ అనమాట. 1575 స్క్వేర్ ఫీట్స్. ఇది 3 బెడ్రూమ్లు, ఫస్ట్ ఫ్లోర్, 60 లక్షలు. మనకు ఈస్ట్ ఫేస్ 2 బెడ్రూమ్లటి ఫ్లాట్లు మనకు వచ్చి 47 lakhs ఫైనల్ చేశారనమాట. సో అవి కూడా చాలా చక్కగా ఉంటున్నాయి. మీరు గమనించినట్లయితే ఇవి కిచెన్ అన్నమాట. సో ఎక్సలెంట్గా ఉంటున్నదండి. కన్స్ట్రక్షన్ కావచ్చు, వెంటిలేటర్స్ కావచ్చు. చూడండి ఎంత మంచి వాతావరణం. చుట్టుపక్కల హౌసెస్, వెంచర్లు ఉన్నాయి. వెంటిలేషన్ ఎక్సలెంట్గా ఉంటున్నది. నేను చాలా స్లోగా వీడియో తీశాను. మీకు ప్రతి హౌస్ అంటే ప్రతిదీ, రూమ్ కావచ్చు, టైల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ చూపించాలని. సో ఇంకా మనకు కార్పెంటరీ వర్క్ మనం చేసుకోవాల్సి వస్తుంది కొద్దిగా. బెడ్రూమ్స్లలో వార్డ్రోబ్స్ కావచ్చు, కిచెన్, లాఫ్ట్లు, ఇవి కామన్గా అవి మనం చేసుకోవాల్సి వస్తుంది. మీదంతా ఎక్సలెంట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. సో మీ దగ్గర ఏమన్నా సేల్స్కు వీడియోలు ఉంటే అది మీరు కస్టమర్స్ కావచ్చు, మీడియేటర్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కావచ్చు, మీ దగ్గర ఉంటున్న వీడియోస్ నాకు పూర్తిగా పెట్టినట్లయితే, పూర్తి వివరాలతో పెట్టినట్లయితే, వాట్సాప్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇవి వీడియోస్ అన్నీ 2 స్టేట్స్ పైన వెళ్తుంటున్నాయి అన్నమాట. చుట్టుపక్కల వాళ్ళు వెళ్తున్నాయి. ఇవి ఎక్కువ కస్టమర్స్ పొలాలు అవి అడుగుతుంటున్నారు. సో మేము చాలా ఏరియాలలో రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటామండి. ప్రతి ఒక్కరూ కాల్ చేసి మీరు ఏ ఏరియా అని అడుగుతూ ఉన్నారు. మేము ఏ ఏరియాతో కన్నా మీకు ఏ ఏరియాలో స్థలాలు కావాలని చెప్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మాకు ప్రతి ఏరియాలలో టీం ఉంటున్నది.
అవసరాన్ని బట్టి మేము యూస్ చేయడం జరుగుతుందన్నమాట టీమ్ను. సో జెన్యూన్ పర్సన్స్ ఉంటేనే మేము ముందడుగు వేస్తామన్నమాట. జెన్యూన్ పర్సన్ ఊరికే ఎంక్వైరీ చేసి వదిలేయడం వల్ల మనకు ఏం లాభం ఉండదు. సో అందుకని మేము ఫస్ట్ మీరు కాల్ చేసినప్పుడు మీకేం రిక్వైర్మెంట్ ఉంది, ఏ ఏరియాలో కావాలో మీరు చెప్తే మంచిదండి. మీరు ఏ ఏరియా నుండి కాల్ చేస్తున్నారని చెప్పడం వల్ల మాకు వర్కౌట్ వెంటనే అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది డబుల్ బెడ్రూమ్లో హాల్ అన్నమాట. సో ఇది హాలు. ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అన్నమాట. ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. ఇది హాల్లో టీవీ సెక్షన్ కూడా ఉంటున్నది. సో ఇది ఫస్ట్ బెడ్రూమ్ అన్నమాట. చాలా చక్కగా కట్టారండి, బాగుంది. ఇది 47 లక్షలు చెప్పాం కదా, టౌన్కు దగ్గరలో ఉందండి. మంచిగా ఉంటుంది. బాత్రూమ్స్ చూడండి ఎంత బాగుందో. టైల్స్ అన్నీ స్లిప్ కావండి. సో ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కరు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మరి లైక్ చేయడం వల్ల నాకు హెల్ప్ అవుతుందండి. సో ఇంకా మీరు ఏమైనా కామెంట్స్లో ఏదన్నా నాకేమైనా చెప్పాలంటే వాట్సాప్ రూపంలో చెప్పచ్చు. వాట్సాప్ నెంబర్ ఇచ్చింటాను, లాస్ట్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు చెప్పచ్చు అనమాట. ఇది గమనించండి ఫ్రెండ్స్. సో మీ వద్ద ఏమైనా సేల్స్ వీడియోలు ఉంటే నాకు పంపించండి, వైడ్గా తీసి పంపించండి. వెంచర్లలో ఉంటున్న వాళ్ళు కాల్ చేస్తున్నారు. సో వెంచర్లో ఉంటున్న వాళ్ళు కాల్ చేస్తే నేను ప్రైవేట్గా, మీరు సపరేట్గా వీడియో తీసి నాకు పంపించండి అని నేను చెప్తూ ఉంటాను అనమాట. అది గమనించాలి మీరు. ఇప్పుడు నేను ఈ లొకేషన్ చూపిస్తున్నాను కదా ఓపెన్లో, అక్కడ రోడ్డుకు దగ్గరని చూపిస్తున్నాను, అంతే, ఏం లేదు. సో కొద్దిసేపు అక్కడే ఆపాను కదా, రోడ్డుకు దగ్గరని నేను చూపిస్తున్నాను అంతే అనమాట. ఇంకా స్పష్టంగా కావాలంటే కిచెన్లో నుండి ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, కిచెన్లో నుండి ఇప్పుడు మనము వెళ్ళినట్లయితే రోడ్డు మనం చూడొచ్చు, వాహనాలు వెళ్తూ ఉంటాయి, వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. అదే రోడ్ అన్నమాట, వెళ్తున్నాయి కదా, అదే రోడ్ అన్నమాట. సో ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సింపుల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇంపార్టెంట్ ఏమన్నా స్థలాలు, పొలాలు దీంతో నచ్చినట్లయితే మాకు వాట్సాప్ రూపంలో తెలియపరచండి. సో క్లియర్ డాక్యుమెంట్స్ ఉండేవి మనం చెక్ చేసుకుంటాం ముందే, ఏం ప్రాబ్లం లేదండి. సో ముందే చెప్పడం కూడా జరుగుతుంది. అది కొనడము లేకుంటే కొనకపోవడము అది కస్టమర్ సిస్టమ్, అంటే బయర్ సిస్టమ్ అనమాట. అయితే చెప్పడం మాత్రం క్లియర్గా ఎవ్రీథింగ్ చెప్పడం జరుగుతుంది, ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని. అది మీరు గమనించండి. దాదాపుగా క్లియర్ డాక్యుమెంట్స్ ఉండేదే మనం చూస్తున్నాం అనమాట. ఎందుకంటే బయర్కు రిస్క్ లేకుండా. ఇప్పుడు మనము కింద ఏరియాకి వచ్చేసామండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదంతా కింద ఏరియా, కాంపౌండ్ అంతా. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.